అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ రోజు మనతో ముచ్చట పెట్టడానికి మనతో పాటు ఆర్ తెలుగు కుమారయ్య ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. దండం దండం. బాగున్నారా? బాగున్నా కానీ చెప్పయ్యా, ఎట్లా కేసీఆర్ ప్రభుత్వం పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయంటవా? జరుగుతూనే ఉన్నాయి కదా నీక. ఇక జరగకుండా మార్పు అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. చెడు జరిగింది ఆడ చెప్పు. ఆడపిల్లలకు డబ్బులు మిలిగాయి. ఇప్పుడు 2-3 నెలల సంది 3 నెలల సంది డబ్బులు. ఇప్పుడు బాట ఖర్చులు ఊరికి పోయి వస్తే రోజు 500, ఈడ కూలి చేయడం 500, ఆడ ఛార్జీలు 1000 రూపాయలు పోతున్నాయి. ఫ్రీ బస్ అంటున్నా. ఫ్రీ బస్సు. ఇప్పుడు నెలకు ఒక 2-3 వేలు వాళ్ళకి ఆడవాళ్ళకు లబ్ధి పొందుతున్నట్టే కదా. అంటే పని లేకుండా కూడా తిరుగుతున్నాడు. పని లేకుంటే ఎందుకు తిరుగుతారే? భూగ సంసారం తప్పు పని అది. ఇప్పుడు సంసారం ఇప్పుడు ఉప్పు కారం ఎట్లా వస్తుంది, మిరపకాయలు ఊకనే బస్సులు ఎక్కి తిరిగితే ఆమె భూమి నుంచి వస్తుంది. అంటే పని ఉన్నోళ్ళే పోతున్నాడు. అది పని ఉన్నోళ్ళే పోతాడు, పని లేనోడు పోతాడు. తప్ప అది. పని లేనోడు ఒకడు పొద్దుపోనోడు ఊళ్ళనే ఆగిపోతాడు, ఆడే తిరుగుతాడు. కానీ పని ఉన్నోడు ఓడి పోడే అక్కడ ఉన్నాడు పోతాడు. మరి గ్యాస్ కుండల సంగతి? గ్యాస్ కుండలు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఇస్తా అన్నాడు 500 గ్యాస్ అంటే 1000 రూపాయలు గ్యాస్. ఇప్పుడు 500 మిగులుతున్నట్టేగా. నెలకు 5-6 వేలు మిగిలి సంవత్సరానికి ఇన్సూరెన్స్ అన్న కట్టుకుంటారు. 5-6 వేలు మిగులుతాయి కావు ఏడాది పేరు మీద. అదే కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే అంటావు. మంచిగా బ్రహ్మాండంగా ఉంది. మరి గ్యాస్ కూడా అందరికి ఇస్తారంట కదా. మళ్ళీ అందులో ఏదో దరఖాస్తు అప్లై చేయాలంటే, అప్పుడు దరఖాస్తు అప్లై చేసినా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు అప్లై చేయాలంట కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంట. సరేనే, ఇప్పుడు పెట్టుకోకపోతే ఏది చాలదు. అల్లా అర్హుడోడో బువ్వకలేనోడోడో బువ్వకున్నోడోడో చూసి ఇవ్వాలి కదని. ఇప్పుడు ఫ్రీ గవర్నమెంట్ ఇస్తుందంటే 50 ఎకరాల భూమి ఉంది ఆయన కూడా నాకు గ్యాస్ కుండి, నాకు ఫ్రీ కరెంట్ ఇవన్నీ వస్తారు. మన దేశం అంటే దౌర్భాగ్య పరిస్థితి. 50 ఎకరాల ఉన్నోడు కూడా వాడు పింఛన్కు లైన్ కడుతున్నాయి. బువ్వకు లేక చెట్ల కింద బువ్వ వండుకొని తినేది పింఛనే తీసుకునే. 50 ఎకరాలు ఉన్న ఆయన పింఛనే తీసుకుని ఏం చక్కదానమే. సిగ్గన్న ఉందా జనానికి? మరి కరెంట్ ముచ్చటైంది, కరెంట్ ఫ్రీ అన్నాడు. కరెంట్ ఇస్తాడు. ఇక ఇయ్యకేన్నాడు. కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ దాని కూడా మళ్ళీ తెల్ల రేషన్ కార్డు అంటున్నాడు కదా. తెల్ల రేషన్ కార్డు అంటే ఇప్పుడు అది ఫ్రీ పథకాలు వాళ్ళకి కావాలి. 9 సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కాలేదు కొత్త పెళ్ళైనలకు. అవును. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అదే తప్పు చేసిండు రేషన్ కార్డు ఇవ్వకుండా. మళ్ళీ రేవంత్ రెడ్డి పథకాలు కావాలంటే రేషన్ కార్డు కావాలంటున్నట్టే ఇంకెట్లా అవుతుంది? ఇప్పుడు నాటేయంగానే వరి కోత ఏం చేతికి రాదే. ఇప్పుడు నాటేసి తూకం పోయాలి, తూకానికి మందు కొట్టాలి, కలుపు తీయాలి, నాటు పెట్టాలి, కరిగట్టు కథ చాలా ఉంటుంది. ఇప్పుడు రాగానే అన్ని కావంటే కావు కదా. అయితే అది చెయ్యాలని టైం పడుతుంది. కేసీఆర్ టైంలో మొత్తం రైతులకు మంచి జరిగింది అంటారు. రైతులు మొత్తం కేసీఆర్ మా దేవుడు అంటారు రైతులు మొత్తం. అంటే రైతు బంధు విషయాల, రైతు బీమా విషయాలు, అన్ని విషయాలలో గిట్టుబాటు ధర కదా ఆయన. పెట్టుబడి రేట్ ఇచ్చేటోడే గ్రేట్ అని, పెట్టుబడికి డబ్బులు ఇచ్చేటోడే గ్రేట్ అని ఇప్పించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాదాపుగా 100 రోజులు కావస్తుంది. మరి ఇంతవరకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా డబ్బులు పడలే అంట రైతు బంధు. పడలేదంటే చెప్తున్నా కదనే. ఇప్పుడు మొదలు పెట్టంగానే పని ఇప్పుడు ఇస్తేయంగానే పంట పండదు. ఇప్పుడు ఆయన ఇచ్చినట్టే రైతు బంధు రుణమాఫీలు చేసిన రైతు బంధు ఇచ్చిండంటే జనమే ఉప్పు పెరిగే. ఇప్పుడు ధరలు ఎన్ని పెంచిండు అది చూస్తలేవు నువ్వు. పెట్రోల్ ఎంత పెరిగే, ఆ డీజిల్ ఎంత పెరిగే, ఉన్నోడు తినే లేనోడు తినే. మరి అవన్నీ కరాకండి చేసి లేనోనికి ఇస్తే బాగా. రేవంత్ రెడ్డి వచ్చినాక ధరలు తగ్గుతాయంటే తగ్గుతాయి. ఇప్పుడు జనాలు డబ్బున్న వాళ్ళు అందరూ ఎకరాలు పెద్ద పెద్ద భూస్వాములకు ఈ పైసలు కట్ అవుతాయి కదా. ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని జనాలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఇంతమందికి ఆ భూస్వాములకు డబ్బులు ఇచ్చేది అని ఆయన కూడా అన్నాడు. కానీ మరి ఇంతవరకు అనౌన్స్ చేయలేక ప్రకటించలేదు కదా. అంటే ఇది టైం మొదలు పెట్టిండు. మొదలు పెట్టగా ఇప్పుడు ఆకలి కాగానే ఉడక నోట్లకు రాదే. బియ్యం గాలియాలి, బియ్యం నానబెట్టాలి, కట్టెలు పెట్టాలి, ఊదాలి, ఉడకాలి, తినాలి. కొద్దిగా టైం పడుతుంది. టైం పట్టినా సరే చేస్తాడంట. ఎందుకంటే ఎక్కువ భూస్వాములు మనం చూసుకున్నా కూడా ఊళ్ళో ఎవరు ఉంటారు? రెడ్డి పార్టీలే ఉంటారు. సార్ కూడా రెడ్డే కాబట్టి వాళ్ళ రెడ్డిలకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పార్టీలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ స్కీమ్ ఒక్కటి ఏం తీసేయడేమో అని అనుకుంటున్నా. అట్ట అనేది ఉండదు. ఆయన పక్షపాతం వాళ్ళకే చేయాలి, ప్రజలందరికీ మేలు చేద్దామని ఆయన ఆలోచన. ఆయన ఏ ఉద్దేశం ఉందంటే ఆయన మనసులో ఎవ్వరు వీళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు నా వాళ్ళు కాదు అనుకుంటా ఒక ట్రెండ్ సృష్టించాలి. ఒక వర్గానికి పని చేయొద్దు, అందరూ నా బిడ్డలే, ఈ రాష్ట్రం నాదనుకొని ఆయన ఆ పని చేసే దశలో ఆయన మైండ్ వేరు, ఆయన మెంటాలిటీ వేరు. ఆయన ఒక చరిత్రలో నిలబడే పని చేస్తాడు. కానీ ఇట్లా ఇది వరకు వచ్చిపోయిన వాళ్ళు లెక్క పనులు చేసి దోసుకొని అడ్డా పెట్టుకునే రకం కాదు. ఆయన గుణం వేరే, ఆయన మెంటాలిటీ వేరే. పేదలకే చేస్తాడు. ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఏం చేయలేట? అంటే 9 సంవత్సరాల మంచి ఏం చేయలేట? 9 సంవత్సరాల సంధి చేసిండు కదా. ఆయన చేసినప్పుడు మరి కొత్తగా వచ్చేవాడికి ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది, ఒక జీతగాని పెట్టుకున్నా. 4 ఏళ్ళ సంది ఒక జీతగాడు చేసిండు.
ఇప్పుడు కొత్త జీతగాడు వస్తాడు, ఈడు జీతం మానేసి పోతాడే, ఆయనకి పాత జీతగానికి ఏడ ఎన్ని గేట్ వాళ్ళు ఉన్నాయి, ఏడ పాయింట్ ఉంది, ఏడ మందు డబ్బాలు ఉన్నాయి, ఏం సంగతి, ఏడ నీళ్లు మలిపితే ఎటు పోతాయి అనేది ఆయన తెలుస్తుంది. కొత్తవానికి కొద్దిగా 2 రోజులు చూపియాలన్నా వద్దాను. కొత్త జీతగాడు ఉంటాడు పొలం వల్ల, వానికి గీడ గీ గేట్ వాళ్ళు ఉంది, గాడ గీ గేట్ వాళ్ళు ఉంది, గీడ టాటర్ ఉంది, గీడ కరెంట్ పోద్ది, గీడ లూజ్ కలెక్షన్ ఉందని వివరంగా చెప్పుకుంటే కొద్దిగా ఆయన కూడా ఒక ఏడాది 2 ఏళ్ళు టైం పడుతుంది. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏడాది అన్నా కాదా, ఆయనకి ఏంది కొద్దిగా చూడాలి కదా. అట్లా 100 రోజులు అడిగి చేయడానికి ఎట్లా నిర్ణయించుకుంటారు ప్రజలు మాత్రం రాగానే అవుతుందా? మన ఇంట్లో సంసారమే ఉంది, ఇప్పుడు లేవగానే పల్లెం వల్ల వేసుకొని టిఫిన్లో పెట్టుకొని పనికైతే పోంగా ఊకి చల్లాలి, భూ ఉడకాలి, పిల్లలు చూసుకోవాలి, పెద్దలు చూసుకోవాలి. ఈయన కూడా కొద్దిగా 4 రోజులు ఒక ఏడాదో 2-3 ఏళ్ళకు అన్ని చెయ్యకపోతే అడగాలి, కానీ రాగానే అనడం పద్ధతి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా స్కామ్స్ జరిగినాయి అంటారు, ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు తిన్నారు ఆడ కొట్టే తెచ్చి అన్నట్టు ఆడ భర్తనే ఉండే జనానికి ఆ పిల్లర్లు పలిగి ఉన్నాయి. పలిగితే ఇప్పుడు ఇంత కన్నా కష్టం చేసి ప్రజల సొమ్ము, అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం అంటే ఏంది, ప్రజలే ప్రభుత్వం, ఇంత సొమ్ము మరి ఆడ పెట్టి ఆగం చేస్తే మళ్ళీ అది బాగా చేయాలంటే మళ్ళా పైసలు ఆగం కావాల్సిందే కదా. మరి అదంతా ప్రజల మీద పడాల్సిందే కదా, ప్రజాధనమే కదా. అది ఖరాబ్ చేసేవాడు ఖరాబు, ఇప్పుడు మస్తు ఖరాబ్ అయింది అంటే ఖరాబ్ చేసానికి నువ్వు కావాలన్నా? ఇప్పుడు ఖరాబ్ అయింది, దాని గురించి అది ఎందుకు ఖరాబ్ అయింది, ఎట్ట ఖరాబ్ అయింది, అవినీతి జరగబట్టికే ఖరాబ్ అయింది కదా. మరి దానికి మాది అవినీతి జరిగిందని తప్పు ఒప్పుకుంటే వాళ్ళని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్ప చెప్పుకుంటుంది. నీ ఆడ బలగలేదా, ఈడ బలగలేదా అంటే పలగొడటానికే రా మీరు ప్రభుత్వాలు అంటే పలుకుతాయి, ఏదైనా పలుకుతుంది, ఎవడైనా చేస్తాడు, మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటే అది పద్ధతి కాదు. మనం తప్పు చేసి తప్పును ఒప్పుకోకపోవడం పెద్ద తప్పు. ఇంకా ఇంకోటి కోరనా, కాంగ్రెస్ లో లోపలనే వాళ్ళ కాళ్ళకి కొంచెం పంచాయతీలు ఉన్నాయని టాకు నడుస్తుంది. ఇక పంచాయతీలు ఉంటాయి, ఉండకేం చేస్తే ఆయన రాజకీయాలను నమ్మినోడు గోవిందా. వాళ్ళ కాళ్ళకే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కావడం కాంగ్రెస్ లోనే పెద్దలు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక జీర్ణించుకోకపోవడం అంటే ఒకటి చెప్తా, ఆయన కన్నా ముందర ఉన్న వాళ్ళు ముసలి తసలు ఉన్నారు, పెద్దలు ఎందుకు లేరు అనొద్దు, కానీ ఉన్నారు. ఇప్పుడు ఈ సారు నిన్న మన వచ్చిండు అనుకో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి, ఆయన కన్నా ముందర ఇంకా 30-40 ఏళ్ళ సేంది చేసిన పెద్దలు గౌరవులు చాలా మంది ఉన్నారు. కానీ మరి వాళ్ళకి ఏమనిపించింది, ఇప్పుడు ఆ 4 పెద్దలు కూర్చొని ఏదైనా తసవ చేస్తారు. ఆయన ఒక్కడే రేవంత్ రెడ్డి సార్ గుంజుకుంటే వచ్చింది కాదు, ఇప్పుడు అందరిని కూర్చోబెట్టే చిన్న పెద్ద సీనియర్లు, పెద్ద తల్లి ఉంటుంది, ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, 4 అన్నదమ్ములు కలబడ్డప్పుడు ఎవడు మంచివాడు, ఎవడు సక్రంగా చేస్తాడు, వీడు పెద్దోడా చిన్నోడా, వాని కాలు బాగుందా, చెయ్యి బాగుందా అన్ని అవరిస్తాడు, గీడైతే అవరిస్తారు రా సంసారం అనేది అందరు నిర్ణయించి ఆయనకి పెత్తనం ఇంట్లో పెద్ద చెప్తాం. గట్టనే ఇది జరిగింది. కానీ ఏమంటుండు, గుంపు మేస్త్రికి ఏం తెలుసు, అంటే ఢిల్లీ పోవాలి, అంటే ఢిల్లీ పోవాలి, ఉచ్చపోయిన కూడా ఢిల్లీకి పోవాలి పర్మిషన్ కోసానికి, వీళ్ళతో ఏమైతుంది అని అంటుండు. అవును, రేవంత్ రెడ్డి సార్ కాదు ఇట్లా ఈ బ్రిడ్జీలు కూలగొట్టరాదు, ఈ గవర్నమెంట్ భూములు అమ్ముకోరాదు, మంది సొమ్ము కూడా పెట్టుకోరాదు. రేవంత్ రెడ్డి సార్ తెలియదు, కేటీఆర్ సార్ అన్నది వాస్తవమే, సార్కి తెలియదు. ఏ జనాలకు పెట్టేది ఒకటే తెలుసు, నేనేదో చరిత్ర సృష్టించాలి, ప్రజలని బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, అడవుల్లో ఉన్నోళ్ళకైనా, గూడాల్లో ఉన్నా, గుడిసెల్లో ఉన్నా అందరినీ కొద్దిగా ఒక వాళ్ళ ఇల్లు వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళకు పోషణ అనేది గవర్నమెంట్ కల్పించాలని, ఒక చరిత్ర నిలబడాలని ఆయన మెంటాలిటీ, ఆయన ఉద్దేశం ఉంది. ఓకే, ఇదో లాస్ట్ క్వశ్చన్ కోరానా, చాలా మంది ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, మళ్ళీ మా కేసీఆర్ సార్ 6 నెలల సంవత్సరాల రేవంత్ రెడ్డి దిగడం ఖాయం, కాంగ్రెస్ పడిపోతుంది అని అంటుండ్రు. దాని వెనుక ఉద్దేశం ఏంది, అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు మార్పు అనేది ప్రకృతి సహజం. ఇప్పుడు ఎండాకాలం ఎండ వస్తుంది, వానకాలం అట్లా ప్రజల ఓట్లతోటి కాదు దిగడం, కూల్ చేస్తాం మేము ప్రభుత్వాన్ని అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కత్తి ఎటు పోతుంది, కండ కళ్ళనే కత్తి పోతుంది, గొర్రెపొడి కోస్తాం, ఆ కత్తి కండ ఉన్న కళ్ళనే పోద్ది, కండ లేక బొక్క కాడికి అయితే పోదుగా. ఇక వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మరి వాళ్ళ డబ్బులకు మూటలకు ఆశపడి ఆ నమ్మక ద్రోహం చేసి మూటలకు ఆశపడిపోతే ఎవరేం చేస్తారు, ఎంత రాజునైనా కూలగొడతారు. అలాంటి అవకాశాలు ఉన్నాయంటావా? ఏం లేవంటావా? ఉన్నాయంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు, ఇప్పుడు ఈయన కన్నా ఎక్కువ ఈయన మూటలు ఇయ్యలేడు పాపం, ఆయన కాడ దాచిపెట్టిన మూటలు అన్ని దొంగపోయిన మూటలు మస్తుగా ఉన్నాయి ఆ సార్ కాడ. మరి తలా 4 బస్తాలు నైట్ ఇస్తే వీళ్ళు నైట్ వెళ్ళిపోతారు. ఏముంది, ఒక్క నైటే మారుతుంది. నువ్వు ఊళ్ళల్లో ఎలక్షన్ జరుపు, నువ్వు 30 రోజులు ప్రచారం చెయ్యి,
వేస్ట్. పొద్దున్నే ఓట్లు వేస్తాను, ఒక్క నైటే మారిపోద్ది సీటు, ఒక్కటే నైట్. నాకు తెలుసు నాయన భగవంతుడు, నేను 30 ఏళ్ళ సంది చూస్తున్నా. ఇప్పుడు నువ్వు మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు ఏమైనా మాట్లాడినట్టు అనిపిస్తుందా, లేకుంటే నిజం మాట్లాడు? నిజం మాట్లాడుతున్నా. మంచిని మంచి అనాలి, మన కొడుకైనా అవతలు అని కొడుకైనా తప్పుని తప్పని చెప్పాలి. కానీ నేను ఈయన రేవంత్ రెడ్డి సారు నాకు పెట్టింది ఏం లేదు, కేసీఆర్ నాకు పెట్టింది ఏం లేదు నాయన. ఏంటంటే మంచిని మంచి అంట, చెడు పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జనాలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. మరి కొద్ది టైం నిన్నమన్ననే కదా, ఈయన కూడా చేయకపోతే ఈయన మీద కోపం వస్తుంది రాదా? ఇప్పుడు మన కొడుకు తప్పు చేసిన అనుకో, బయట పిల్లగాని కొట్టేసిన అనుకో, మనం కూడా మన కొడుకుని వెనకేసుక రావద్దు, మనం కూడా దెబ్బేయాలి. ఎందుకు అంజూలిపోయినా అనాలి. కానీ నా కొడుకు బాగా కొట్టేసిందంటే మనం లేని నాడు మన కొడుకుని ఓడోడు కొడతాడు. కొడుకుని సమయ మార్గంలో నడిపించాలంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. మనవులైనా అవతలైనా తప్పు చేసినప్పుడు తప్పనాలి, అంతే అంటున్నా. కానీ వీళ్ళు మంచి వాళ్ళని వాళ్ళు చెడ్డోళ్ళని ఎవరిని ఏమంటలేదు. అవునా, నిన్న మొన్న నువ్వు పబ్లిక్ టాక్ కోసానికి ఊరు మొత్తం తిరిగినా ఆడ ఏమంటారు? అరే కేసీఆర్ ఉంటే బాగుంటుండే అంటురా, రేవంత్ రెడ్డి వచ్చింది మంచిది అంటురా, ఏమంటారు? ఇక ఎవరి డబ్బా ఆడ కొడతాడు అయ్యా నాయన. పోయేదంటే ఎక్కువ జనాలు ఎవరిని కావాలనుకుంటారు? ఊళ్ళల్లో జనాలు కొంతమంది ఏమంటారు అంటే, ఆయన నిన్న మన వచ్చిండు, కొద్దిగా టైం పడుతుంది అని. ఆయన 10 ఏళ్ళు 9 ఏళ్ళు పరిపాలించి ఆయనకు అంత టైం ఇచ్చారు కాబట్టి మరి ఆయన అన్ని చేయగలిగిన. రైతు బంధు చేసి మాఫీ చేసిండు, రుణమాఫీ ఇచ్చిండు, అది ఇది మంచిగానే చేసిండు. ముసలి వాళ్ళు ముత్తుకోవాలి, పైసలు వస్తున్నాయా మాకు, నెలనాళ్ళు ఆయన ఉంటే దేవుడయ్యా, మాకు ముసలి వాళ్ళకి నెలనాడు పైసలు వస్తాయి, మా కొడుకులు బోబెట్టకుండా అని. ఇప్పుడు ఆమె సొమ్ము తిన్నా, ఆయన సొమ్ము తిన్న కాడికి నెలనాడు ఆయన పొగుడుతారు. ఇప్పుడు కొంతమంది లబ్ధి చేకూరకుండా, లబ్ధిదారులకు చేకూరకుండా ఉన్నోడు ఒక్కొక్కడు 4-5 లోన్లు తీసుకొని 4 ఇండ్లు 5 ఇండ్లు బిల్లులు కొట్టుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమంటారు, పైరగాలు చేసిన వాళ్ళు ఆయన దేవుడు అంటారు. అలా నష్టపోయిన వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిది, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని వాళ్ళ డబ్బులు కొడతారు, వీళ్ళ డబ్బా వాళ్ళు కొడతారు. మొత్తం ఇటుపక్క జంప్ అయ్యారటగా. జంప్ అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, జనాలు పల్లెటూర్లలో కూడా మారిర్రు. ముద్దకు మధ్యలో వేస్తారు నాయన, ముద్దకు మధ్యలో వేస్తారు. ఎవడు ఏమన్నా నన్ను వచ్చినా బెదరే. కానీ 6-4 రోజులు సారా పోసి ఎవడన్నా ఇన్ని పైసలు జేబులో పెడితే కథం జై జై కొమిరే అంటారు. పైసలు లేవు అనుకో, ఒడిచిపోయినాయి అనుకో, ఏముంది కొమిరిగాని కాడ ఏముంది, కొమిరిగాని పడిపోయింది, ఆయన అయిపోయింది, ఇంట్లో లేవు, ఇంట్లో నాకు మాటలు లేవు అన్నట్టు. పైసలు వింటేనే కానీ ఇవాళ రేపు మంచి ప్రభుత్వం వచ్చి జనానికి మేలు చేస్తూనే ఎవ్వడు వినడే నాయన, లంగల మాటే నడుస్తుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు? అసలుకి ఇట్లా అటుపక్క ఇటుపక్క పార్టీలు మారే జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను జనాలకు ఒక్కటే చెప్తున్నా, నమ్మి ఎన్నాళ్ళున్నా ఈ ఉపన్యాసాలు నాయకులు ఇంకా 100 ఏళ్ళైనా ఇంకా 500 ఏళ్ళైనా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవరి పొట్ట కింది కాలు ఈదుకుంటారు, ఎవ్వరు సావాలని కోరుకోడు. కానీ అధికారంలో వాళ్ళు కూర్చోవాలంటే మన చేతిలో వజ్రాయుధం అనేది ఒక ఓటు ఉంది. మంచోళ్ళు కాకపోతే వాళ్ళని దించేచ్చు, మన చేతుల పనే. ఆడికో ఎమ్మెల్యే కాడికి, ఎంపీ కాడికి, ముఖ్యమంత్రి కాడికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండి మన భూ మనం వండుకో, మన పని మనం చేసుకొని బతికోలం. ఎన్నాళ్ళున్నా మనం కష్టం చేసుకొని బతికోలం. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని చూసి ఓటేయండి. అంతేగాని సార ప్యాకెట్లకు, చీర జాకెట్లకు ఓట్లు వేసినంత కాలం మన చెప్పు తీసుకోమని మనం కొట్టుకున్నట్టే. కానీ ఎవ్వరిని అనొద్దు, నాయకులు చెడ్డోళ్ళు కాదు, జనాలే చెడ్డోళ్ళు. జనాలు ఎవ్వరికి మంచోళ్ళు ఉంటే వాళ్ళకి ఓటేయాలి. అంతేగాని డబ్బులకు సార ప్యాకెట్లకు ఓటేసినంత కాలం ఎవరిని నాకు సీసీ రోడ్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు అని అడిగి అక్కెక్కడితే సారదాగిది ఓటేస్తేవి, 5,000 తీసుకుంటే ఓటేస్తేవి. ఇంకా మళ్ళీ నీకు ఇల్లు ఎవరు అడిగేది, నీకు అక్కెక్కడిది? రూపాయి తీసుకోకుండా ఓటేయి. నీకు రోడ్డు ఎందుకు రాదు, నీకు ఇల్లు ఎందుకు రాదు, నీకు సీసీ రోడ్డు ఎందుకు రాదు, నీకు రేషన్ కార్డు ఎందుకు రాదు అని అడగొచ్చు. జనాలకు ప్రజలకు చెప్తోళ్ళు లేడే, ఎంతసేపు బాగాలని నేర్పిర్రు. వస్తారు 10 రోజులు సార పోస్తారు, ఫ్రీగా ఈ నెల గడుస్తుంది అనేటట్టు తయారు చేసారు జనాల పల్లెటూళ్ళలో. కానీ జనాలు మాత్రం మంచోళ్ళకు ఓటేయండి. ఇంత ఆత్మ పరిశీలన చేసుకుని 2 కొడుకులు ఉంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు చెప్తాం. అమ్మ పెద్దోడు వినే మాట, దుకాణాలకు దీనికి పైసలు పోయి తెస్తాడు కూరగాయలు అని అంటాం. అది కూడా ఎలక్షన్లలో కూడా గట్టాంటి వాళ్ళకు ఓటేరి. మీకు తెలియదా మీరు అంతే కదా, మీరు నిర్ణయించుకోరు. ఎవరో చెప్పాల్సిన అవసరం. నేను మంచోడు అని చెప్తే ఓటేస్తావా? నేను కూడా వస్తా మంచోడు అని చెప్తాను, నన్ను గెలిపిస్తారు, ఉన్నాయన్నీ అమ్ముకోని పోతా, బాగుంటుందా? అప్పుడు అట్ట కాకుండా మంచోళ్ళని చూసి ఓటేరు. అందరూ ఉంటారు, అందరూ ఈయన మంచోడా ఆయన మంచోడా అని సొక్కమా ఈయన సొక్కమా అని కాదు. మీరు కొంచెం ఆత్మపరిశీలన చేసుకోరు. మీ సంసారం వల్ల చిన్నోనికి పెద్దోనికి ఎవడు కూరగాయలు తెస్తాడు, ఊళ్ళో పోయి పైసలు ఇస్తా అని ఎవరికి నమ్మకం ఉంటుందో అట్టనే ప్రజాప్రతినిధులు కూడా ఎన్నుకునే ఛాన్స్ మీకాన్నే ఉంది. ప్రజలతోనే ఉంది కథ. మీరు మంచి నాయకుని ఎన్నుకోవాలి. కానీ నాయకులు అనే తప్పేళ్ళు, నాయకులు అననే వద్దు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.